అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ మంత్రి ఆర్కే రోజా గారు పాపం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో ఏమో. ఆ రోజా గారు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే కానీ ఏ ఒక్కటి కూడా మాట్లాడదు, ఏ ఒక్కటి కూడా నిజం చెప్పదు. మరి ఆళ్ళగడ్డ భూమ అఖిలప్రియ గురించి అని అనుకుంటా. మరి ఆమె కట్టు బొట్టు చీర గురించి మాట్లాడుతూనే ఉంటుంది ఆ రోజా గారు. మరి ఆమె తొడుక్కొని ఏ వీధుల్లో తిరుగుతుందో ఏమో. మరి మంత్రి రోజా గారు ఆమెలాగా ఎవరు కూడా చెయ్యబోరు. కానీ ఆ మాదిరిగా ఒక తిరుగుబోతులాగా, ఒక తాగుబోతులాగా, ఒక ఫ్రైన్ బ్యాండ్ లాగా ఆమె తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళ గురించి మాట్లాడటం అది సరిగా కూడా కాదు. ఒకసారి ఆలోచించుకోండి. మరి రోజా గారు, మరి నీలాంటి దాని గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. ఇటువంటి కాకుండా నీలాంటిది పుట్టకూడదు. ఆడజన్మ పేరే తప్ప నువ్వు అసలు ఆ జన్మలో పుట్టవలసిన దానివి కానే కాదు. ఒక్కసారి ఆలోచించుకో. నీ పుట్టినా ఒక్కటే, పుట్టకపోయినా ఒక్కటి. ఒక ఆడజన్మలో నీకు ఆ వేషాలు, కట్టు బొట్టు నీకు తెలిసింటే నువ్వు ఇలా మాట్లాడి చెప్పేదానివి కాదు. ఎవరి రాష్ట్ర ప్రజల కట్టు బొట్టు గురించి నువ్వు కూడా అదే విధంగా తిరుగుతున్నావు. కానీ ఎవరు కూడా చేయబోరు. ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు చేసిన డ్రెస్సుల గురించి, నువ్వు చేసిన వాటి గురించి మాట్లాడుకుంటున్న రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ కట్టు బొట్టు గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన వేషాలు, నువ్వు చేసిన డ్రామాలు, నువ్వు చేసిన మొహానికి పెయింటింగ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించు. ఇతరులను మాట్లాడేటప్పుడు నీ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి, నీ గురించి కూడా అనుకోవాలి కొంచెం. నేను చేసిన పనితనం రాష్ట్రంలో కూడా చాలా వరకు కూడా ఈ విధంగా చేశాను కదా. నేను చీరలో దైవం కట్టుకున్నాను కదా. నాకు చీరలు ఉన్నాయా లేవా? నేను హాఫ్ డ్రెస్లే కదా. నాకు తొడలు మొత్తం కనపడుతుంటాయి. ఎక్స్పోజింగ్ లాగా అన్నీ నాకు బయటనే కనపడుతుంటాయి. నేను అదే విధంగా చేశాను కదా అని అనుకోవాలి. ఒక తోటి మహిళను అలా మాట్లాడటం సరైనది కూడా కాదు. నీకు ఎంత చెప్పినా, ఎంత చేసినా, ఎంత తిట్టినా కానీ నీకు బుద్ధి జ్ఞానం లేదు. నువ్వు ఒక బర్రెతో సమానం. ఈరోజు ఆర్కే రోజున ఒక బర్రెతో సమానం. బర్రె ఏమేమి తింటుందో ఒకసారి ఆలోచించండి. గడ్డి తింటుంది, కుర్తి తింటుంది, ఆఖరికి పెంట కూడా తింటుంది. ఇది బర్రె. దానికి సంబంధించిన దానిగా దేనికి వేరే దానికి పనికొచ్చేదానికి మాత్రం కాదు. ఒక రాష్ట్ర ప్రజలు నీ గురించి భ్రష్టు పట్టించినావు నువ్వు. రాష్ట్రంలో నీ నగరీలో కూడా నేను ప్రతి ఒక్కరు కూడా చీకొట్టి తరిమి కొట్టిన సిగ్గు శరము అంటూ ఏమీ లేదు. ఒకసారి జ్ఞానం తెచ్చుకొని మాట్లాడు ఆర్కే రోజా. నీ డ్రెస్సుల గురించి అక్కడ నువ్వే కనపడుతున్నావు కానీ వేరే వాళ్ళు ఎవరు కనిపించడం లేదుగా. ఒకళ్ళ గురించి, ఒక మహిళ గురించి ఒక్కసారి ఈ విధంగా తోటి మహిళగా ఆమె కూడా అలా చెప్పడం మంచిదేనా? అది చాలా మంచిది కూడా కాదు. ఒకసారి నువ్వు ఓడిపోయిన బాధతో అనుకుంటున్నావేమో. అది ఓటమి ప్రతి ఒక్కళ్ళకి సహజమేను. మరి ఇతరులు దగ్గరికి రానియ్యవు. మరి నీకేం జబ్బులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించ. నీ ఒంట్లో ఏదో నానా రకాల జబ్బులు ఉండబట్టేగా దూరం పోండి, దూరం తొలగండి, దగ్గర రాపకండి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి రాష్ట్ర ప్రజలారా. ఆమె దగ్గరికి రానియటం లేదంటే ఆమెకి ఏదో జబ్బులు ఉన్నాయి, అంటురోగాలు ఉన్నాయి. మీరు ఆమె తగులుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి అంటించబాగండి. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరైనా కానీ ఆమె దగ్గరికి వెయ్యేవాళ్ళు దూరం జరగండి, దగ్గరికి రాబాకండి, తగలబాకండి అన్నప్పుడు ఆమెకి ఏదో 100 జబ్బులు ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అని తెలియజేస్తూ, ఈ రోజా గారు ఒక నీచపు నికృష్టపది. ఆమె గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. అది అసలు ఆడజన్మ కానే కాదు. ఒక గేదెతో సమానం అనుకోవడమేను అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.